హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ 2025లో మీరు ఒక మంచి 55 ఇంచ్ 4K టీవీ కొనే ప్లాన్లో ఉంటే మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. మేము 2025 మే వరకు చాలా టీవీస్ అయితే తెప్పించాము. అన్నిటినీ టెస్ట్లు కూడా చేసాము అండ్ సిమిలర్ ప్రైస్ బ్రాకెట్లో ఉన్న వాటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్స్ కూడా చేసాము. రియల్ టైంలో బ్రైట్నెస్ ఎట్లుంది, కలర్స్ ఎట్లున్నాయి, బ్లాక్స్ ఎట్లున్నాయి, సౌండ్ ఎట్లుంది, ప్యానల్ వ్యూయింగ్ యాంగిల్స్ ఎట్లున్నాయి, కంప్లీట్గా తరోగా ప్రాక్టికల్గా టెస్ట్ చేసినాకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాము. సో మేము టెస్ట్ చేసిన టీవీస్ అన్నిటి చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయము. సో మాకు వాటన్నిటిలో బెస్ట్ అనిపించిన ఒక 555 ఇంచ్ టీవీస్ని అయితే నేను చెప్తాను. మీ బడ్జెట్ బట్టి వీటిలో మీరు ఏ టీవీ కొన్నా కూడా మీరు మస్త్ అంటే మస్తు సాటిస్ఫై అవుతారు. సో ఇది నా గ్యారంటీ. ఇక మనం ఫస్ట్ టీవీ చూసుకుంటే TCL C61B. ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. 8 months బ్యాక్ ఏమో చేస్తాము. సో స్టిల్ ఇప్పుడు కూడా ఇది బెస్ట్ అంటే బెస్ట్ QLED టీవీ అయితే అవుతుంది. దీని ప్రైస్ మనకు 55 ఇంచ్ది 37,000 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ తోని 35,000 వస్తుంది అండ్ అప్పుడప్పుడు సేల్స్ టైంలో మనకు అండర్ 35,000 కూడా వస్తుంది. ఇది మనకు VA QLED ప్యానల్ తో వస్తుంది. HDR10 10+ HLG అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకు బాగుంటాయి. స్ట్రేట్ నుంచి చూస్తే మంచిగా ఉంటుంది. మనం కొంచెం సైడ్స్ నుంచి చూసినా బాగానే ఉంటుంది. మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు స్లైట్ గా కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. బట్ అన్ని VA ప్యానల్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో నాకు కలర్ షిఫ్ట్ కూడా కొంచెం తక్కువనే అనిపించింది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకు బెటర్ గానే ఉంటాయి. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు HDR లో 390 నిట్స్ వచ్చింది, నాన్ HDR లో 270 నిట్స్ వచ్చింది. సో బ్రైట్నెస్ కూడా నేను రియల్ టైంలో విండోస్ డోర్స్ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేశాను. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ చూసుకుంటే ఇది మనకు 100% sRGB అండ్ 91% DCI-P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. కలర్స్ చాలా బాగుంటాయి, రిచ్ అండ్ వైబ్రెంట్ గా ఉంటాయి. చూస్తుంటే మంచి ఐ ప్లీజింగ్ అయితే ఉంటాయి. అండ్ బ్లాక్స్ కూడా చాలా డీప్ ఉంటాయి. అండ్ బ్లాక్స్ లో డీటెయిల్స్ ను కూడా మంచి రిట్రైవ్ అయితే చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఆడియో చూసుకుంటే 43 అండ్ 50 ఇంచ్ మోడల్స్ లో చూసుకుంటే మనకు 30 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. అదే మనము 55 అండ్ 65 ఇంచ్ సైజ్ లో చూసుకుంటే మనకు 35 వాట్ విత్ ఆంక్యో సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది మనకు DTS:X అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆడియో చూసుకుంటే మనకు లౌడ్ ఉందని చెప్పొచ్చు. వోకల్స్ అంతా కూడా మనకు క్లియర్ గానే ఉంటుంది. సో కాకపోతే మీరు మంచి హెవీ బేస్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. బట్ ఓన్లీ టీవీ పరంగానే మనం ఆడియో చూసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది, మిమ్మల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. బట్ మీకు ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్, స్టీరియో ఎక్స్పీరియన్స్ అండ్ బేస్ కావాలంటే మాత్రం మంచి సౌండ్ బార్ని అయితే పెట్టుకోండి. ఈవెన్ ఇది మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది 2GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్ తో వస్తుంది. సో మనకు మాక్సిమం టీవీస్ 16GB వరకే ఇస్తారు స్టోరేజ్ ని. బట్ ఇందులో మనకు 32GB స్టోరేజ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు USB 3.0 కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకు బడ్జెట్ టీవీస్ లో మాక్సిమం టీవీస్ లో మనకు USB 3.0 సపోర్ట్ అయితే ఉండదు. అగైన్ ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇది గూగుల్ టీవీ, ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ ఇవన్నీ సపోర్ట్స్ కూడా ఉంటాయి. దీంట్లో నాకు ఒకటే మైనస్ అనిపించింది, బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఇట్లా అంటే మనకు ఫ్లెక్స్ అయితే అవుతుంది. బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో 35,000 అండర్లో మీకు ఒక మంచి 4K QLED టీవీ కావాలంటే మాత్రం స్టిల్ 2025 లో కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకుంటే సిమిలర్ దీనికన్నా ఒక 1000-2000 తక్కువలో మనకు హైసెన్స్ నుంచి E6A10 అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, TCL C61B లాగానే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 4K 60Hz VA QLED ప్యానల్ ఉంటుంది. ఇది డైరెక్ట్ ఫుల్ అరే టెక్నాలజీతో వస్తుంది. అంటే మనకు నార్మల్ DLED ప్యానల్ తో కంపేర్ చేస్తే ఎక్కువ LEDs ఉంటాయి. సో దట్ మనకు బెటర్ బ్రైట్నెస్ కంట్రోల్ అండ్ బెటర్ కాంట్రాస్ట్ అండ్ బ్లాక్స్ అయితే ఇందులో ఉంటాయి. అది మనకు HDR10, HDR10+, HLG, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వీటన్నిటి కూడా సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే నేను టెస్ట్ చేసినప్పుడు HDR లో 290 to 307 వచ్చింది అండ్ HDR లో 230 to 265 నిట్స్ వచ్చింది. రియల్ లైఫ్ లో చూసుకుంటే బ్రైట్నెస్ కూడా నాకు బాగానే అనిపించింది. ఈవెన్ నేను విండోస్ డోర్స్ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేశాను. బ్రైట్నెస్ పరంగా నాకు అంత పెద్ద ఇబ్బంది అయితే అవ్వలేదు. HDR కంటే నాన్ HDR కంటే రెండు కూడా నేను టెస్ట్ చేసి అయితే చూసాను. మనకు టీవీ బ్రైట్ ఎనఫ్ ఉందని చెప్పొచ్చు. అండ్ కలర్స్ చూసుకుంటే కూడా మనకు బ్రైట్ అండ్ పంచీ కలర్స్ ఏ ఉంటాయి. బ్లాక్స్ కూడా డీప్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు బ్లాక్స్ లో డీటెయిల్స్ కూడా దీంట్లో మనకు బెటర్ గానే ఉంటాయి. అండ్ ఇందులో మనకు పిక్సెల్ ట్యూనింగ్ టెక్నాలజీ కూడా ఉంది. నైట్ సీన్స్ వచ్చినప్పుడు, నైట్ టైమ్ సీన్స్ వచ్చినప్పుడు వాటిని ఇంకొంచెం బ్రైట్ అండ్ ఎలివేట్ చేసి అయితే చూపిస్తుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇందులో మనకు 24 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డైలాగ్స్ కూడా దీంట్లో చాలా క్లియర్ గా ఉన్నాయి. బేస్ మరీ ఫ్లాట్ అని చెప్పను, మరీ జీరో అని చెప్పను, బేస్ కూడా కొంచెం అయితే ఉంది ఇందులో. ఆడియో కూడా టీవీ పరంగా చూసుకుంటే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. బట్ మీకు ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది మనకు 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో మనకు USB 3.0 సపోర్ట్ అయితే లేదు, TCL లో ఉంటుంది. ఇది ఒక నాకు మిస్సింగ్ అనిపించింది. ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్, మిరాకాస్ట్ అండ్ యాపిల్ ఎయిర్ ప్లే అండ్ ఇక్కడ దీంట్లో చాలా AI ఫీచర్స్ కూడా ఉంటాయి. సో
దీంట్లో నాకు మైనస్ అనిపించింది ఏదన్నా ఉందా అంటే టీవీ అంతా బాగానే ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ కానీ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి. కాకపోతే స్లైట్గా నాయిస్ అయితే అబ్జర్వ్ చేశాను నేను కొన్ని సీన్స్లో. అండ్ షార్ప్నెస్ కూడా నేను ఈ బడ్జెట్ వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం షార్ప్నెస్ కూడా నాకు తక్కువనే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే 35,000 మీ బడ్జెట్ అయితే TCL C61B ఫస్ట్ ప్రయారిటీ అండి. అండ్ ఒకవేళ TCL C61B ప్రైస్ ఎక్కువ నా స్టాక్లో లేకపోయినా అప్పుడు మీరు Hisense E618 కూడా తీసుకోవచ్చు, బెటర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టీవీ చూసుకుంటే సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 47-48,000 వరకు ఉంటుంది. బట్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ 45-46 వస్తుంది. అండ్ సేల్స్ టైంలో అండర్ 45,000 కూడా వస్తుంది. దీంట్లో మనకు 60 Hz V8 DLED ప్యానల్ ని యూజ్ చేశారు. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకుంటే కూడా బాగానే ఉంటాయని చెప్పొచ్చు. మనం ఫ్రంట్ నుంచి చూసినా కొంచెం సైడ్ నుంచి చూసినా బాగానే ఉంటుంది. బట్ మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లోకి వెళ్ళినప్పుడు మనకు ఒక 25% వరకు కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. మీరు HDR కంటెంట్ చూసినా నాన్ HDR కంటెంట్ చూసినా సోనీ తర్వాత నాకు దీంట్లో బ్రైట్నెస్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈవెన్ కలర్స్ కూడా మనకు దీంట్లో మంచి పంచి అండ్ వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఎక్స్పెషల్లీ RGB ఈ 3 కలర్స్ని మాత్రం కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. మరీ ఓవర్ బూస్ట్ అని నేను చెప్పను, చూడడానికి మాత్రం మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్లాక్స్ కూడా దీంట్లో చాలా డీప్ ఉంటాయి. అండ్ ఆ బ్లాక్స్లో డీటెయిల్స్ని కూడా మంచిగా రిట్రైవ్ చేయగలుగుతుంది. నేను సోనీ, LG అండ్ సామ్సంగ్ 3 టీవీస్ని మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి బ్లాక్ స్క్రీన్స్ ఇచ్చి టెస్ట్ చేశాను. ఆ టైంలో చూసుకుంటే మాత్రం సామ్సంగ్ అసలు డిస్ప్లే ఆన్ ఉందా ఆఫ్ ఉందా కూడా అర్థం కావట్లేదు. బ్లాక్ పోర్షన్స్ని కంప్లీట్ బ్లాక్ చేసి పడేస్తుంది. వేరే LG అండ్ సోనీలో చూసుకుంటే మాత్రం బ్లాక్ పోర్షన్స్ దగ్గర బ్యాక్ లైట్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడనైతే చూడొచ్చు. సో బ్లాక్స్ పరంగా చూసుకుంటే మాత్రం సామ్సంగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అదే మనకు 20 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. డిఫాల్ట్ గా మనకు టీవీ స్పీకర్ కొంచెం తక్కువ లౌడ్ అనిపిస్తుంది. బట్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ సౌండ్ ప్రొఫైల్స్ లో యాంప్లిఫైర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు లౌడ్నెస్ సఫిషియెంట్ అనిపిస్తుంది. అండ్ ఇది Q సింఫోనీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు Q సింఫోనీకి సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ ని టీవీకి పెట్టుకుంటే సౌండ్ బార్ అండ్ టీవీలో స్పీకర్స్ అన్ని కంబైన్ అయ్యి మనకు ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తుంది. మంచి ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. దీంట్లో బేస్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఫ్లాట్ 0 బేస్ ఉంటుంది. బట్ వోకల్స్ లౌడ్నెస్ అదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు రిమోట్ కూడా చాలా బాగుంటుంది, చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది. ఏమైతే బటన్స్ కావాలో అవే ఉంటాయి. అండ్ ఇది సోలార్ రిమోట్, Type-C కూడా సపోర్ట్ చేస్తుంది. సో రిమోట్ కూడా నాకు దీంట్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో వస్తుంది. టీవీ మీద 1 year వారంటీ ఉంటుంది. అండ్ ప్లస్ 1 additional year మనకు ప్యానెల్ మీద కూడా వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకు Tizen OS ఉంటుంది, మాక్సిమం యాప్ సపోర్ట్ ఉంటుంది, OTT యాప్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ఇది చాలా రెస్పాన్సివ్ ఉంటుంది. UI కూడా మనకు ఫాస్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది. నేను యూజ్ చేసేటప్పుడు మేజర్ ల్యాగ్స్ అండ్ హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటివి అయితే నోటీస్ చేయలేదు. ఈవెన్ మనకు గూగుల్ OS తో కంపేర్ చేసినా ఇది నాకు కొంచెం బెటర్గా ఫాస్ట్ అండ్ స్మూత్ అయితే అనిపించింది. అన్ని ప్లేస్లో అయినా మైనస్లు ఏం లేవా అంటే ఆగండి, దీంట్లో కూడా మైనస్లు అయితే ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ నేను TCL C61Bలో తక్కువ ఉందని చెప్పిన కదా, దానికన్నా యావరేజ్ ఉంది. అసలు సామ్సంగ్ నుంచి నేను ఈ బిల్డ్ క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా అంటే అసలు అట్టముక్కలాగా చాలా ఫ్లెక్స్ అవుతుంది. మీరు చూడవచ్చు బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకొకటి ఆప్టికల్ పోర్ట్ కూడా మిస్ అవుతుంది. సో ఇన్ కేస్ మీ సౌండ్ బార్లో HDMI పోర్ట్ లేకపోతే మాత్రం మీకు ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇది కూడా ఒకటి చూసుకోండి, దీంట్లో మనకు ఆప్టికల్ పోర్ట్ కూడా లేదు. సో ఈ రెండు పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో కూడా పిక్చర్ కానీ బ్రైట్నెస్ కానీ బ్లాక్స్ కానీ సో ఎవ్రీథింగ్ మీకు 45,000 బడ్జెట్లో ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి టీవీలో ఉంటే మాత్రం దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. స్టిల్ 2025లో కూడా ఇది ఒక మంచి ఆప్షనే. అండ్ ఇదే బడ్జెట్లో మనకు Xiaomi ఒకటి రీసెంట్గా లాంచ్ చేసింది, ఎక్స్ప్రో సిరీస్ మ్యాజిక్ QLED అని చెప్పేసి మనం పర్చేస్ చేసి రివ్యూ కూడా చేసినాము. మీద ఐకార్డ్స్లో వేస్తే మీరు ఆ వీడియోని కూడా చెక్ చేయొచ్చు. అది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. QLED ప్యానెల్తో వస్తుంది, దాంట్లో మనకు 32 GB స్టోరేజ్ ఉంటుంది, మొత్తం ప్రీమియం మెటల్ బిల్డ్తో వస్తుంది, 2 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, బ్రైట్నెస్ బాగుంటుంది, మనకు కలర్స్ మంచిగానే ఉంటుంది. టీవీలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు, మంచి టీవీయే. కాకపోతే ప్రైజింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ప్రైజింగ్ కొంచెం తక్కువలో తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే 45,000లో చూసుకుంటే మనకు సామ్సంగ్ క్రిస్టల్ వ్యూ ప్రో వస్తుంది, సామ్సంగ్ తీసుకోవచ్చు. లేదు నేను ఇంకొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటా అంటే 35-36,000లో TCL C61B వస్తుంది, అది కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ప్రైజింగ్ కొంచెం తక్కువలో తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో సేల్స్లో కానీ అట్లా దీని ప్రైస్ డ్రాప్ అయినా కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చినా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం దీనికన్నా నాకు సామ్సంగ్ టీవీ బెటర్ ఆప్షన్ అనిపించింది. అందుకే నేను దీన్ని అంతగా రికమెండ్ చేయట్లేదు. బట్ స్టిల్ మీకు Xiaomi బ్రాండ్లోనే కావాలి, QLED కావాలి, మేము పెట్టగలుగుతాం ఇంత బడ్జెట్ అంటే మాత్రం స్టిల్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ టీవీ చూసుకుంటే Sony Bravia 2, ఇది మనకు 58,000 రూపీస్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్తో మనకి 55-56లో వస్తుంది. అండ్ సేల్స్ టైంలో అప్పుడప్పుడు ఇది అండర్ 50,000 రూపీస్లో కూడా
వస్తుంది. సో మనకు ఒక ప్రీమియం టీవీ కావాలంటే, ప్రీమియం పిక్చర్ క్వాలిటీ, బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదంటే మాత్రం మీరు ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకు ఐపీఎస్ ప్యానెల్తో వస్తుంది. మనకు విఏ ప్యానెల్స్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని విఏ ప్యానెల్సే, విఏ ప్యానెల్తో కంపేర్ చేస్తే మనకు ఐపీఎస్ ప్యానెల్స్ అనేవి కొంచెం బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో కలర్ షిఫ్ట్ మొత్తానికి ఉండదని నేను చెప్పను, మరీ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు కొంచెం కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది, బట్ మరీ విఏ ప్యానెల్స్ అంతా కలర్ షిఫ్ట్ అయితే ఉండదు. సో ఇదొకటి మనకు ప్లస్ అయితే అవుతుంది. అండ్ ఆడియో చూసుకుంటే ఇందులో మనకు 20 వాట్ ఉంటుంది, కాకపోతే నాకు 20 వాట్ కన్నా ఎక్కువనే లౌడ్ అనిపించింది. చాలా లౌడ్ ఉంది. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన టీవీస్ అన్నిట్లో నాకు వన్ ఆఫ్ ది లౌడెస్ట్ స్పీకర్ అనిపించింది. వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఆడియో ఉంటుంది. ఈవెన్ మనకు దీంట్లో బేస్ కూడా ఉంది, మరీ ఫ్లాట్ లేదు, మరీ ఎక్కువ కూడా ఏం లేదు, హెవీ ఏం లేదు, మంచి బేస్ అయితే ఉంది. మీరు బేస్ని అయితే ఫీల్ అయితే అవుతారు. సో మంచి ఆడియో అయితే అనిపించింది. టీవీ పరంగా చూసుకుంటే మాత్రం మీరు ఆడియో పరంగా కూడా సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ బ్రైట్నెస్ చూసుకుంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్నింటిలో కూడా హైయెస్ట్ బ్రైట్నెస్ ఇందులోనే నాకు అనిపించింది. హెచ్డిఆర్లో 420 నిట్స్ వచ్చింది నాకు, అండ్ నాన్ హెచ్డిఆర్లో 350 నిట్స్ వచ్చింది. సో నేను రియల్ టైంలో కూడా టెస్ట్ చేసినప్పుడు విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేశాను. అప్పుడు చూసుకుంటే కూడా నాకు బ్రైట్నెస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది, మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. కలర్స్ చూసుకుంటే కూడా మరీ వైబ్రెంట్ ఉండవు, అట్లాని మరీ న్యాచురల్ ఉండవు, కొంచెం సటిల్ ఉంటాయని చెప్పొచ్చు. న్యాచురల్కి అండ్ పంచ్కి మధ్యలో ఉంటాయని చెప్పొచ్చు. చూడడానికి మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో మీరు ఏ సీన్ చూస్తున్నా కూడా ఆ సీన్కి తగ్గట్టు ఆ కలర్స్ని ఆప్టిమైజ్ చేసి మంచిగా చక్కగా చూపిస్తుంది. కలర్స్ బాగుంటాయి, డీటెయిల్స్ బాగుంటాయి, డైనమిక్ రేంజ్ బాగుంటుంది. ఇందులో మనకు షార్ప్నెస్ కూడా బాగానే ఉంటుంది, బట్ నేను సామ్సంగ్ అండ్ ఎల్జీతో కంపేర్ చేసినప్పుడు స్లైట్గా తక్కువ అనిపించింది. బాగానే ఉంటుంది, ఇండివిజువల్గా చూసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది, వాటితో కంపేర్ చేస్తే స్లైట్గా తక్కువ అనిపిస్తుంది. బై ద వే నేను ఈ 3 టీవీస్ని, సామ్సంగ్, ఎల్జీ, సోనీ, ఈ బడ్జెట్లో 3 టీవీస్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి డీటెయిల్డ్ వీడియోని అయితే చేశాను, మీద ఐకార్డ్స్లో ఇస్తాం. సో ఈ 3 టీవీస్లో ఏది కొనాలని కన్ఫ్యూజన్లు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు పక్కాగా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకు బ్లాక్స్ బాగుంటాయి. బ్లాక్స్లో డీటెయిల్స్ కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మిస్ అవుతున్నాయి, కాకపోతే మీరు బ్యాక్ లైట్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది, మనకు బ్లాక్స్లో డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. కాకపోతే నేను నైట్ టైమ్స్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూసినప్పుడు నాకు ఎల్జీ, సామ్సంగ్, సోనీ 3ని కంపేర్ చేసి చూసిన నేను, అప్పుడు నాకు దీంట్లో బ్యాక్ లైట్ అయితే కనిపించింది. కంప్లీట్ బ్లాక్ అయితే చేయట్లేదు బ్లాక్ పోర్షన్స్ని. నాకు సామ్సంగ్ బాగా అనిపించింది నైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూసినప్పుడు. బట్ మీరు డే కండిషన్స్లో, కొంచెం లైటింగ్ కండిషన్స్లో చూస్తే మాత్రం మీకు అన్నిట్లో కూడా ఎల్జీ, సామ్సంగ్, సోనీ 3 కూడా బ్లాక్స్ సేమే అనిపిస్తాయి. దీంట్లో కూడా మనకు బ్లాక్స్ బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి, బాగాలేవని చెప్పట్లేదు. బట్ నైట్ టైమ్స్లో లైట్స్ ఆఫ్ చేసుకొని చూసినప్పుడు చిన్న డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. గూగుల్ టీవీ ఇది. సో యూఏ చూసుకుంటే కూడా మనకు ఇనిషియల్ బూట్ అప్పుడు జిటర్స్ ఉంటాయి, కానీ తర్వాత మనకు టీవీ స్మూత్గా ఉంటుంది. మరీ ఫాస్ట్ అని చెప్పాను, అన్ని గూగుల్ టీవీస్ లెక్కనే ఉంటుంది. యూఏ కూడా నాకు పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి టీవీయే, కాకపోతే ఏది మంచి టీవీ కాదు, ప్రతి దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. దీంట్లో మైనస్లు చూసుకుంటే నాకు బెజల్స్ కొంచెం దిక్కు అనిపించినాయి. ఇప్పుడు వచ్చే బడ్జెట్ టీవీస్ అన్నింటిలో కూడా మనకు స్లిమ్ అండ్ బెజల్లెస్ డిజైన్స్తో అయితే వస్తున్నాయి, బట్ ఈ టీవీలో మాత్రం మనకు బెజల్స్ అయితే కొంచెం థిక్ ఉంటాయి, ఓల్డ్ టీవీ లెక్కనైతే అనిపిస్తుంది. టీవీ కొన్నప్పటి నుంచే నేను ఈ ఇష్యూని అయితే నోటీస్ చేశాను. టాప్ కార్నర్స్లో స్లైట్గా డిస్ప్లే అయితే బ్లీడ్ అయితే అవుతుంది. సో ఇది ఏందని చెప్పేసి నేను సోనీకి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే, సో ఇదేమి ఇష్యూ కాదు, డిస్ప్లే నేచరే అంత అది, సో మీకు దానివల్ల ఇష్యూ ఏం అవ్వదని చెప్పేసి ఆ టికెట్ అయితే క్లోజ్ చేశారు. ఒక 4-5 months నుంచి నేను టీవీని యూజ్ చేస్తున్నాను. ఆ బ్లీడ్ పెరగడం కానీ వేరే ప్లేసెస్లో రావడం కానీ లాంటివి అయితే నోటీస్ చేయలేదు. బట్ నేను ఈ ఇష్యూని అయితే అబ్జర్వ్ చేశాను. ఉన్నది చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. సో ఈ రెండు పక్కన పెడితే 50-55,000 బడ్జెట్ వరకు రాగలితే మాత్రం మీకు ఈ టీవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్ని కూడా బెస్ట్ ఆప్షన్స్. లేదన్నా మా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది, ఏదైనా మోస్ట్ అఫోర్డబుల్ 55 inch 4K టీవీ ఉంటే చెప్పన్నా అండర్ 30,000లో నన్ను అడిగితే, మీకు బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఉంటే మీరు TCL P655 అయితే తీసుకోవచ్చు. సో దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 30,000 ఉంటుంది, బ్యాంక్ ఆఫర్స్ 28లో వస్తుంది. అప్పుడప్పుడు మనకు సేల్స్ టైంలో ఇది 25-26,000 కూడా రావచ్చు. రీసెంట్గా లాంచ్ అయింది, దీన్ని కొని మన ఛానల్లో రివ్యూ కూడా చేసాము, మీద ఐకార్డ్స్లో ఇస్తా, వన్స్ మీరు చెక్ చేయవచ్చు. సో దీని లెక్కనే మనకి ఇంకొక టీవీ కూడా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, ఐఫాల్కాన్ నుంచి U64 అని చెప్పేసి. ఈ TCL P655 అండ్ ఐఫాల్కాన్ U64 రెండు కూడా సేమ్ టీవీస్ అనేది చెప్పొచ్చు. కాకపోతే మనకు ఈ ఐఫాల్కాన్ టీవీలో డాల్బీ అట్మాస్ ఉంటుంది అండ్ 30 watt అవుట్పుట్ ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా అన్ని పిక్చర్ క్వాలిటీ కానీ, పిక్చర్ ప్యానల్ కానీ, సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. రెండిట్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు, టెన్షన్ అయితే లేదు. కాకపోతే ఐఫాల్కాన్ టీవీ చూసుకుంటే మనకు 25-26,000 వరకు ఉంటుంది, అండర్ 25,000లోనే వస్తుంది. ఇది దానికన్నా ఒక 3-4,000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో మీకు ఇక మోస్ట్
మోస్ట్ అఫోర్డబుల్ 55 ఇంచ్ 4K టీవీ కావాలంటే మాత్రం ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకు పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, కలర్స్ డీటెయిల్స్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే బ్రైట్నెస్ కొంచెం తక్కువనైతే ఉంటుంది వేరే టీవీస్తో కంపేర్ చేస్తే. సో మీ రూమ్లో బాగా లైట్ పడుతుంది, సన్లైట్ పడుతుంది విండోస్ నుంచి, డోర్స్ నుంచి అంటే మాత్రం ఈ హాల్లో అప్పుడు మీకు కొంచెం బ్రైట్నెస్ అయితే తక్కువ అనిపించవచ్చు. సో లేదు అంత ఎక్కువ లైటింగ్ ఏం మీ రూమ్లో పడదంటే మాత్రం మీకు బ్రైట్నెస్ సఫిషియెంట్ అయితే అనిపిస్తుంది. సో ఇది ఒక్కటి చూసుకోండి, బ్రైట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, సో మాకు తక్కువ ప్రైస్లోనే కావాలంటే ఈ TCL ఆర్ iFalcon తీసుకోండి. లేదు 30,000 అబోవ్ అయినా ఓకే మేము పెట్టగలుగుతామంటే మాత్రం బ్లైండ్లీ గో ఫర్ TCL C61B ఆర్ Hisense C6A10. ఈ రెండు వాటికన్నా చాలా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన టీవీస్లో మీ బడ్జెట్ అండ్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏ టీవీ తీసుకున్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో కొన్ని మంత్స్ నుంచి మేము చాలా టీవీస్ అయితే టెస్ట్ చేస్తున్నాము. అన్ని టీవీస్ని అయితే మేము చెప్పలేదు, ఇప్పుడు చాలా వరకు రిజెక్ట్ చేసాము. వాటి అన్నిట్లో మాకు బెస్ట్లో బెస్ట్ అనిపించిన ఒక 5-6 టీవీస్ని మాత్రమే మేము ముందుకైతే తీసుకొచ్చాము. సో ఒకవేళ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్ని అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు, బట్ మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం పక్కాగా లైక్ చేసి ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్.